ఏంటి మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇది సంక్రాంతి రోజు వ్లాగండి. ఆ రోజు అత్తయ్య ఉదయం లేసిన వెంటనే ఇల్లు తుడిచేసింది. నేను లేచేసరికి రాత్రి ముగ్గేసేసరికి నాకు ఇంక పడుకునేసరికి లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను లేచేసరికి ఊడ్చి తుడిచేసింది అత్తేమో. అందుకు నేను ఇలాగా గడపననేది పూజిస్తున్నానండి. అందరూ ఎలా చేసుకున్నారు సంక్రాంతి మంచిగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నానండి. ఆల్రెడీ ఫెస్టివల్ అంతా అయిపోయింటుంది. దాదాపుగా ఇంక 2 రోజులు ఉండేసి దాదాపు వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఈ సంక్రాంతి అనేది మనకు కొంచెం మెయిన్ పండగ కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తూ ఉంటారు, చేసుకొని వెళ్ళిపోతారండి. క్లీన్ చేయకముందే ఇంక టీ తాగేసాము అందరం. టీ తాగేసి ఇంకా నా పనులు నేను చేసేసుకుంటున్నానండి. అత్తేమో స్నానం చేసేసి వంటలు చేయమని చెప్పాను. ఎందుకంటే నేను చేసేసినా కూడా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ స్నానం చేయించాలి. ఒకవేళ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేసినా మళ్ళీ ఇదంతా మళ్ళీ స్నానం చేయాలి, మీరే చేయమని చెప్పాను. ఇంకా ఆవిడ అన్నీ చేసేసరికి నేను ఇలాగ పై పనులు చేసేసుకోవచ్చు, పిల్లల్ని రెడీ చేసేసుకోవచ్చు, నిదానంగా చేసుకున్నా ఏ బాధ ఉండదు, ఎవరో ఒకరిని చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆవిడకి అప్పగిచ్చేసానండి అత్తకి. గడప క్లీన్ చేసేసాక ఇంకా అంతా బొట్టు పెట్టేశాక ఇక్కడ మధ్యలో దేవుడికి వెళ్ళే దగ్గర కిచెన్ దగ్గర ఒకటి ఉంటుందండి. ఇక్కడ మా ఆయన్ని ఏం చేస్తున్నారో వీడియో తీయమంటే ఇంకా అక్కడ తీస్తున్నారండి వీడియో. ఇదేంటి మా పప్పు మా అమ్మ టెంకాయ వస్తుంది. ఏది కాలుతుంది. లైట్ దేవునికి దేవుని లైట్ అదాడ అది కలర్ ఏది ఇదేనా? వంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ కూడా చేస్తున్నారండి. ఇంకా మా ఆయన కూడా స్నానం చేశారనుకుంటాను. ఆయన పిల్లలు అందరూ స్నానం చేసేసి వాళ్ళందరూ దేవుడికి పెట్టేస్తున్నారు. ఇంకా నాకు కొంచెం శ్రమ తగ్గేసింది కదా, ఇంకా అన్ని క్లీనింగ్ కూడా అత్తే చేసుకుందండి. ఇప్పటికి ప్రసాదంగా పాయసం చేసింది. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటారు కదా, ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి చిక్కుడుకాయలు తీసుకొచ్చాను కదా అమ్మ వాళ్ళ తోట దగ్గర నుంచి. ఇంకా అవి చిక్కుడుకాయలు కూర చేసేసి పప్పు చేసేసింది. ఇంకా ఉదయాన్నే అయిపోయాయి. తర్వాత మధ్యాహ్నం అయితే పనికొచ్చి తక్కువగా ఉంటుందండి. ఇంక దేవుడికి పెట్టేసుకుంటుంది. చిన్న పాప చూడండి ఎంత బాగా ముక్కేస్తుందో. దేవుడు అంటే పిల్లలకి చాలా భక్తి అండి. మా పిల్లలకి మాత్రం బాగా దండ పెట్టుకుంటారు. దండ పెట్టుకొని అక్కడ ఏమేమి ఉంటాయా ఇక్కడ పైసలంతా పెట్టేస్తాయి కదా, ఇంకా అవి పట్టేసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు మామూలు కాదు. అన్నది మంచి ఎక్స్ప్రెసివ్ అండి. అసలు ఎంత బాగా దేవుడికి మనం పెట్టమంటే ఏది చేయమంటే అది చేస్తుంది. దానికి ఏంటంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంత చిన్న ఏజ్లో కొంచెం ఏమంటారు ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఏమంటారు 1.5 ఇయర్ కూడా లేదు, ఇంకా లోపలే ఉంది. కానీ అన్నీ తెలుస్తుంటుంది దానికి. బాగా భజన చేస్తుంది, దేవుడికి నమస్కారం చేస్తుంది, దేవుడి దగ్గర ఏదైనా పెట్టేసిరమ్మంటే పెట్టేసి వస్తుంది. అన్ని పనులు చేస్తుందండి. అది మాత్రం దేవుడికి సంబంధించినవి. అక్కడి నుంచి అగ్గిపెట్టెలో ఏదైనా దొరికేస్తే వెంటనే పట్టేసుకొని వచ్చేస్తుంది. పట్టేసుకుంటుందేమని చెప్పేసి అదొక్కటే భయము, లేదంటే ఇంకేం చెయ్యరు. ఇక్కడ వాళ్ళు ఎలాగో పూజ చేశారు కదా, ఇంకా నేను కూడా రెడీ అయిపోదామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నానండి. ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇవి నా మ్యారేజ్ టైంలో తీసుకున్నవండి. నాకు ఎందుకో ఆ మ్యారేజ్ టైంలో తీసుకున్న వాటిలలో ఇది ఒకటి అంతగా సెట్ అవ్వలేదండి. నాకు ఇయర్ రింగ్స్ నాకు అంతగా నచ్చలేదు. నాకు కొంచెం పెద్ద బుట్ట అంటే ఇలాగా సన్నగా కిందికి ఉన్నాయి కాకుండా కొంచెం లావుగా ఉండాలనుకున్నాను. నేను ఆ రోజు వెళ్ళలేదు. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇవి చూపించలేదు. నేను తర్వాత అమ్మ వాళ్ళు ఏమన్నారంటే నేను తర్వాత లాంగ్ చైన్కి సంబంధించినవి నేను చూపిస్తానులే అన్నారు. వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. నాకు ఎందుకో అవి అంటే అప్పుడే కింద బుట్లకు ఉంటాయి కదా, అవి కింద ఉండేవి అప్పుడే విరిగిపోయాయండి. అవి అతికేపించాలి. ఇంకా వాటిలలో ఇదొకటి నల్ల పూసలండి. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఫస్ట్లో పెళ్ళప్పుడు చేపించినప్పుడు డాలర్ అయితే చాలా బాగుండిందండి. వేసుకున్నాక పెళ్ళైనాక ఒక 10 డేస్కి కింద డాలర్ కింద అవి ఉంటాయి కదా స్టోన్స్ అనేవి మొత్తం ఊడిపోయాయి. అందుకు ఆ డాలర్ మార్పిచ్చేసి ఈ డాలర్ వేయించినాక నాకు నచ్చలేదండి అసలు డాలర్ మాత్రం. ఇంతకుముందు డాలర్ అయితే చాలా బాగుండిందండి. నాకు నల్ల పూసల దండ ఇది చాలా బాగా నచ్చింది అసలు. ఎందుకంటే నా ప్రతి వస్తువుకు లక్ష్మీదేవిది ఉండేటట్టుగా చేయించుకున్నానండి. ఇది నెక్లెస్కి కూడా దాదాపు లక్ష్మీదేవి ఉంటుందండి. దాదాపు లాంగ్ చైన్కు లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి వస్తువు మీద లక్ష్మీదేవి బొమ్మ ఉండేటట్టుగా చేయించుకున్నాను.
అన్నీ పెట్టుకుంటాం గంగిరెద్దులాగా ఉంటామని చెప్పేసి ఇంకేం పెట్టుకోలేదండి. ఇంక మిగిలిన అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ నల్లపూసలు వేసేసుకొని ఈ చైన్ మాత్రం మా పెద్ద పాపదండి. మా పిల్లలకి ఏమీ వేయలేదు, చిన్నదానికి వేయలేదు, పెద్దదానికి వేయలేదు. ఎందుకు ఊరికే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి విసుగని చెప్పేసి అత్త చేసేసి వెళ్ళింది కదా, నేను కొంచెం దాంట్లో నూనె పోసేసి ఇలా అగరబత్తి ముట్టించేసి ఇంకా దాన్ని పెట్టుకుందామని వచ్చేసానండి. రెడీ అయిపోయాక నాకు ఈ బ్లౌజ్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఈ శారీ మీద బ్లౌజు అంటే మా మా అక్క వాళ్ళ తోడుకోడలేండి, అక్క అవుతుంది నాకు కూడా. తను కుట్టారు. నా బ్లౌజెస్ అన్నీ దాదాపు అక్కే కుడుతుంది. బాగా సెట్ అయిందండి నాకైతే ఇది అన్ని బ్లౌజుల మీదుగా. కొంచెం ఒక కుట్టు టైట్ వేసారా అది తీసేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు అలాగున్నాము మళ్ళీ లావు అయిపోతూ ఉంటాం కదా. కానీ మంచిగా ఉండిందండి. వర్క్ కూడా చిన్నగా వేశారు. నాకు హెవీగా వర్క్లు వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాదాపు సింపుల్గా ఉండాలనుకుంటాను. అందుకే ఇది సింపుల్గా నాకు మంచిగా సెట్ అయిపోయింది అనుకున్నాను నేనైతే. నాకైతే బాగుంది కుదిరినట్టుగా. చూడడానికి కూడా ఇంకా దండ పెట్టేసుకున్నాను. ఇంకా తినేద్దామని చెప్పేసి నేను, మా వారు, మా మామ, మా అత్త తినేసి తోటకెళ్ళింది పొలానికి. మా పెద్దది కూడా మా అత్తతో పాటు వెళ్ళిపోయింది. ఇక్కడ అత్త ఏం చేసిందంటే పాయసం చేసింది దేవుడి కోసం. అలాగే చిక్కుడుకాయ కూర, పప్పు, ఇంకా నెయ్యి ఉంది కదా, నెయ్యి కూడా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా తీసేసి దాన్ని ఇలాగా దాన్ని పాయసం పైన పెట్టేశాను కరిగిపోతుందని చెప్పేసి. నెయ్యి కరిగితే వేసుకోవచ్చని. ఎవరు తినండి, తింటే మా పిల్లలు, నేను, మామ అసలు వేసుకోరు. ఇంకా మేము వేసుకుంటామని చెప్పేసి కొంచెం ఎప్పుడైనా తీస్తారు. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళు కొంచెం తింటారు. వాళ్ళు తక్కువ, వాళ్ళు దాదాపు మేగడేసేసుకొని తినేస్తారు. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు నెయ్యి. ఇంకా నేను ఇక్కడ మేము ముగ్గురం పెట్టేసుకొని తింటున్నామండి. చిన్నదాన్ని తినమన్నా తినలేదు, పెద్దదేమో తినకుండానే అత్తతో పాటుతో పొలానికి వెళ్ళిపోయింది. చాలా బాగుండిందండి పాయసం మాత్రం. మా అమ్మ ఎప్పుడు చప్పుడు పప్పు చేస్తుంది, అందులోకి కూడా బాగుంటుంది. అత్త మాత్రం ఈసారి కారం పప్పు చేసింది. కారం పప్పు లెక్క కూడా బాగానే ఉంది. అయిపోయిందని చెప్పేసి తింటున్నాము. దాదాపు అందరూ గుడికి వెళ్ళారు. నేను వెళ్దాం అనుకున్నాను కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరగనీకే సరిపోతుందని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదు. ఇంకా మా ఆయన వెళ్ళమంటే ఇంక ఈయన కూడా నువ్వు రాకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళడమా అంటాడు. అక్కడికి వెళ్ళేసి తిరిగి వస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్నదాన్ని కొంచెమైనా తినమంటే తినలేదు. నా ముగ్గు రాత్రి వేశాను కదండి, అప్పుడు ఎలా ఉందో చూడండి. మొత్తం బజార్ కదా ఇల్లు అనేది, మొత్తం తడిపోయిందండి. చెరిపేసే అంటే ఇక్కడ వెహికల్స్ అని తిరుగుతూ ఉంటాయి కదా, ఆటోలు, బండ్లు అన్నీ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయండి. ఫస్ట్ మా ఇంట్లో వస్తుంది, ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఏ వెళ్ళినా వెళ్ళాలి. ఏం చేస్తున్నావు ముక్క ఒకసి? నువ్వు వాడు నిలబడి ఉన్నావా? గడ్డి కోసం సప్పు ఉంది కదా, సప్పు కోసుకోవచ్చు కదా. బాగానే ఉంది కదా సప్ప. ఇది ఒంటేరుకు రావట్లే, ఉప్పు గడ్డాకు. పొలానికి వచ్చాం కదా, అలాగ తిరిగేసి వద్దామని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ ఇది మాత్రం జొన్న సొప్పు అండి. మాకు బర్రెలు ఉన్నాయి కదా, గేదెల కోసం, బర్రెల కోసం కానీ ఏవో ఒకటి వాటి కోసమని ఇక్కడ కొంచెం వేసుకుంటామండి. ఇక్కడ శనగ వేసినా వస్తుంది కానీ అంత ఎక్కువగా ఇలాగ వర్షం అలాగ పడినప్పుడు ఏంటంటే అదంతా కోసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి నీళ్ళే నిలబడతాయండి. ఒకవేళ వర్షం పడితే మళ్ళీ పాడైపోయి నిలబడేసి మొత్తం చచ్చిపోతుంది. అందుకని సొప్పు అయితే ఒకవేళ మళ్ళీ పోయినా కూడా మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇక్కడ మేము ఏమేమి వేసామంటే ఎర్రశనగ, తెల్లశనగ 2 వేసామండి. దీంట్లో అది సగం ఇది సగం ఉంది. ఇంకొక పొలంలో అయితే మొత్తం తెల్లశనగలే వేస్తాము. ఇంతకుముందు అయితే అచ్చం ఎర్రశనగలే వేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం 2 వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏడు అదే పంట గిన పండించామంటే పొలం అనేది సరిగా పండదంటారు. దాదాపు ఎన్ని సంవత్సరాలైందో మా పొలం స్టార్ట్ చేసి అన్నేళ్ళ నుంచి ఆ ఎర్రశనగే వేస్తున్నారు. ఒక 2-3 ఇయర్స్ నుంచి తెల్లశనగ అనేది మార్పు చేశారండి. ఎందుకంటే పంట తగ్గిపోతుందని చెప్పేసి. ఇంకా మా పొలంలో మాత్రం ఇవే ఉంటాయండి. దాదాపుగా వాటర్ ఉండవు కదా, బోర్ల కింద కాదు, ఓన్లీ వర్షానికి మాత్రమే పండాలి కాబట్టి ఈ సీజన్ ఒక 3 నెలల్లో ఈ పంట అయిపోతుంది. ఇంకా అప్పుడు ఇవి 3 నెలల్లో కోత కోసేసి ఇంకా పెట్టేస్తారండి. ఇంకా కొంతమంది వాటర్ ఉండే వాళ్ళు పొగాకు వేసుకుంటారు. వాటర్ లేకపోయినా పొగాకు అనేది ఈ 3 నెలల్లో పండిపోతుందండి. తర్వాత నూగు ఇలాంటివి వేస్తారు. మేమైతే ఇంకేం వేయము, ఇది మాత్రమే వేస్తాం. ఇదైతే 3 నెలల్లో అయిపోతుంది పని. మిగిలిన ఏదైనా బాగా కష్టం.
మాత్రం ఒక వారం కష్టపడాలండి. పని ఏమంటారు కోసే ముందు మాత్రం మనుషులు అంతగా ఉండరు. దాదాపుగా మనం ఏదంటే మనం ఇలాగ వెళ్ళేసి కోసుకోవడం ఆ వారం రోజులు మాత్రం పొలంలోనే సరిపోతుంది. వారం రోజులు కష్టపడినా కూడా తర్వాత ఏమంటారు మనకేముంటుంది ఇవి ఇంకా వచ్చాక ఇంట్లో అంతగా ఉండదు. ఇంకా తర్వాత వదిలేస్తామండి. మళ్ళీ సీజన్ వచ్చే వరకు పొలం ఇలాగే ఉంటుంది. ఇంకా ఆ సైడ్ నుంచి ఫస్ట్ పొలం మాదే వస్తుందండి. కంపలు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఉంటుందేమో. ఇంకా తర్వాత ఇక్కడ ఊరు నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు కూడా కాదు, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాము. దగ్గరే అండి ఈ పొలం అయితే. ఇంకోటైతే చాలా దూరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళము, ఎందుకంటే మధ్యలో ఉంటుంది. బాగా పులుసు పట్టింటుంది. వెళ్ళామంటే చాలు ఇంకా కోసుకొని వెళ్ళిపోతాయండి. అంటే మంటలు వచ్చేస్తాయి. ఉప్పు శనగ కదా, ఉప్పు శనగ కాబట్టి మంట వచ్చేస్తుంది. అంతా ఒక రౌండ్ వేసారండి మా పిల్లలు కూడా. నువ్వు డ్రెస్ పుచ్చుకోకు. ఆయమ్మ ఏం లేకుండా బతుకుతుంది గాలికి. కోసుకుంటాయి దాంట్లో బర్రెకేసత్వా ఒకసారి కోసుకుంటుంది. బర్రెకెత్తవా? ఎవరిది బర్రె? నీదా చెల్లిదా? నీదా? ఒకసారి అమ్మా అమ్మా జిల పుడుతుందా? కాలు జిల పుడుతుందా? నీకు జిల పుడుతుంది. వద్దు పులుసు పోయిన వాళ్ళ అబ్బో అబ్బో జిలమ్మా. ఇంటికి పోయి కాళ్ళు కడుక్కుందాంపా. అత్త గడ్డికి వస్తుంటే మేము ముగ్గురం ఇలా కూర్చున్నామండి. మా వారేమో గడ్డి తీసుకొని గదిలకు వేయడానికి వెళ్ళిపోయారు ఇంకా బండి పైన. ఆయన వచ్చాక మేము వెళ్ళొచ్చు అని చెప్పేసి కూర్చున్నాం. మా పిల్లల డ్రెస్సులు ఎలాగున్నాయో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇద్దరికి ఒకటే తీసుకున్నాం. నిన్న వస్తూ తీసుకున్నామని చెప్పాను కదా నెల్లూరులో. చాలా బాగున్నాయండి అసలు. మా పిల్లలు ఇద్దరికి ఎంత క్యూట్గా ఉన్నారో, టెడ్డీ బేర్స్ లానే ఉన్నారు సేమ్. ఇంటికి వచ్చేసాక అలసిపోయారని చెప్పేసి ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చేసింటే ఐస్ క్రీమ్ తీసిస్తే అది తింటున్నారండి ఇద్దరు. ఇంకా ఏంటో అండి అలవాటు లేకపోవడం వల్ల ఏమో పొలానికి వెళ్ళేసి వస్తే కాళ్ళ నొప్పులు వచ్చేసింది. వెళ్ళిన బండి మీదే కానీ అసలు ఎందుకో ఇంకా అలవాటు తప్పిందండి ఇంకా వెళ్ళడం అనేదే. తర్వాత ఇక్కడ అతను స్పూన్ ఇవ్వలేదని చెప్పేసి ఇది 2 స్పూన్లు తీసేసుకొని దానికి ఇవ్వలేదండి. ఇంకా మేము తినమన్నారు ఐస్ క్రీమ్, మాకు వద్దని చెప్పాను. మా మామేమో తీసిచ్చారు. ఇంకా మధ్యాహ్నము ఇంకా అన్నము చేసేసుకున్నాం, కర్రీస్ అన్నీ ఉన్నాయండి. ఇంక తర్వాత తినేసి కాసేపు పిల్లలు ఆడుకుంటామని చెప్పారు. ఇంటికి వచ్చేసాక ఇంకా పడి నిద్రపోయామండి అందరం. ఇంకా అసలు స్పృహ లేకుండా, ఎందుకు నైట్ కూడా నిద్ర సరిపోలేదు కదా, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చాక బాగా నిద్రపోయాము. ఇంకా సాయంత్రం కాసేపు పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి బయటికి తీసుకొస్తే ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా చుట్టూ ఏమంటారు మా ఊర్లో చిన్న ఊరండి, ఒక 50 హౌసెస్ ఉంటాయి. ఎటు చూసినా ఏమంటారు మనకు ఇటు ఒక గొంది, అటు ఒక గొంది, ఇటు ఒక గొంది ఉంటారు. ఎవరొకరు ఉంటారు అటు ఇటు, వాళ్ళతో తిరుగుతూ ఉంటారండి పిల్లలు. పండగ టైం కదా కొంతమంది వచ్చారు. ఈసారి చాలా తక్కువ మంది వచ్చారండి. మా ఊర్లో ఎవరు రాలేదనుకుంటాను. ప్రతిసారి సంక్రాంతి పండగకు జనాభా అనేది నిండుగా ఉంటుంది. తర్వాత సాయంత్రం ఇంకా పిల్లల్ని ఇంకా బయట పెట్టేసి మా వారి దగ్గర వచ్చాను. కానీ వాళ్ళు ఉండకుండా వచ్చేసారండి లోపలికి. ఇంకా తర్వాత ఇలాగా వచ్చేసి కాస్త ఊడ్చుకుంటూ వస్తున్నానండి, ఇల్లంతా చిమ్ముకుంటూ వస్తున్నాను. పెద్దగా ఏం లేదులేండి, పిల్లలు దాదాపు బయటే ఉన్నారు కాబట్టి ఇంకా రేపటి నుంచి ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఇంకా అందరు కలుస్తాం కదా, మాడిపచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళు అలాగొస్తే ఇంకా దాదాపుగా ఏమంటారు మా వాళ్ళు కలిపేసి ఇండ్లు పీకి పందిరేస్తారు అండి. ఒక 5 నిమిషాలన్నా ఉండండి అంటే ఉండకుండా వచ్చేసారండి. సరే ఆడుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి. మన మన ఊర్లలో ఏంటి మనకు సంక్రాంతి అంటే ముగ్గులు పోటీలు పెడతారు కదా, మా ఊర్లో కూడా ఏమంటారు ఇలాగ టైమింగ్స్ ఇలాగ ఏమీ పెట్టకుండా మామూలుగా ఎవరు ఇళ్ళ ముందు వాళ్ళు వేసుకొని అని చెప్పి పెట్టేశారండి. ఇంక ఎలాగైతే లేండి, కొంతమందికి కొన్ని ఊర్లలో ఉండేటట్టుగా ఉంటుంది. ఇంకా మనకంత ఓపిక లేదులేండి, ఏదో ఒకటి వేసేసాను వచ్చిన డిజైను. నాకు ఏమంటారు కొంచెం గిన ముందు తెలిసింది, కానీ తెలిసినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాదు. మా ఊర్లో అయితేనా ఖచ్చితంగా వేస్తానండి, ఎందుకంటే మా ఇంటి ముందే పెట్టేస్తారు. ఇంకేమంటారు ఖచ్చితంగా గిఫ్ట్ తీసుకోకుండా అయితే రానండి, ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుంది. ఏమంటారు మనకి ఊర్లో తెలియదు కాబట్టి మనకంత తెలియదు. ఇలాగ టైమింగ్ పెట్టేసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఎంత టైంలో ఎవరు వేయగలరు ఇంత టైం అనేది, ఎలాంటి ముగ్గు వేస్తారు,
ఎవరి అటెన్షన్ ఎలాగుంటుందో తెలుస్తుందండి. ఇలాగ మన ఇండ్ల ముందు మనం వేసుకోవచ్చు. ఎంత టైం అయినా తీసుకోవచ్చు అంటే ఏముంది, ఎవరైనా వేయగలరు. పిల్లలు కూడా బాగా వేస్తున్నారండి ఇప్పటి రోజులలో. ఎవరి టాలెంట్ ఏంటి అనేది మనకు తెలుసు కదా. ఇంత ముందు రోజులు కాదు, అందరికీ రాకపోవడం, ఓన్లీ పనుల వరకే నేర్చుకోవడం. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నారు దాదాపు పిల్లలు కూడా. టైమింగ్‌లో పెడితే బాగుండేది. ఇలాగా టీవీ పెట్టమని చెప్తున్నాను. మా వారేమో రిమోట్ ఇస్తున్నారు. కాఫీ కింద పడిపోతాయి. అలాగే పిల్లల మీద పడినాయంటే ఇంకేం లేదని చెప్తున్నాను. నేను ఇక్కడ కోపం పడినాను. తర్వాత ఇక్కడ అన్ని పాలేమో అత్త పిండుకొచ్చేసిందండి. తీసుకొని వస్తే ఇంక నేను కాఫీ పెట్టేసి పిల్లల కోసం పాలు కలిపి పెట్టేశాను. అందరం కాఫీ తాగేస్తున్నాము. తర్వాత మిద్దెపై నుంచి బట్టలు తీసుకొచ్చేసాను. ఇంకా అందుకు అవన్నీ మడత పెట్టేసి మా పెద్దది మా అత్తకేమో అన్నీ ఇస్తుంది. అక్కడ పెట్టేయమని గూట్లో. ఇక్కడ ఏమంటారు, ముందు రోజులలో సంక్రాంతి పండుగ అంటే ఎంత బాగుండేదో అండి. అసలు ఆ టయానికి ఏదైనా చేసుకోవడం, బాగుండడం, ఆ 2, 3 రోజులు భలే ఉండేది సంబరంగా. ఇప్పుడు మాత్రం అలా కాదండి. ఏంటో పండుగ అంటే ఆ పండగే కదా, అయిపోయింది కదా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ నేను కూడా స్నానం చేసేసుకొని ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి. ఇది పూజ గది మాత్రం ఇంతకుముందైతే మాకు పూజ అనేది ఇలా కూడా కొంచెం కూడా లేదండి. ఒక గూడు ఉండేది, ఆ గూట్లో పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు రీసెంట్గా రీమోడల్ చేపించామండి ఇల్లుని మొత్తాన్ని. ఒక 5 మంత్స్ కూడా అవ్వట్లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా పూజ గది మాకు సపరేట్గా ఉండింది. ఒక కర్టెన్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు మాత్రం నాకు మా పూజ ఇంత చిన్నగా ఉండాలండి. మరీ నాకు పెద్దగా నాకు పెద్దగా నచ్చదు. నేను చిన్నగే, కానీ నేను ఇక్కడ ఉన్నా కానీ మేము మాకు ఇంటికి కావాల్సిన ప్రతిదీ ఆన్లైన్లో చూసేసాము. ఇక్కడ ప్రతిదీ మేమేమంటారు, బండలకు సంబంధించింది కానీ కరెంటుకి సంబంధించిన అన్నీ మేము అక్కడి నుంచి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మా అత్త వాళ్ళు మా మామ వాళ్ళు చేపించారండి. ప్రతిదీ మా స్వతహాగా మేము అక్కడి నుంచి చెప్తూ ఉంటే చేశారండి. ఎందుకంటే ఏదైనా వాళ్ళకి అంతగా తెలీదు. ఇక్కడ ఏంటంటే ఏవంటే అవి పెట్టేసిన మళ్ళీ కట్టించుకోలేం కదా. ఏదైనా ఒకటి చెడిపోయిందంటే మళ్ళీ ఇండ్లను పడేయలేం, చేయలేమండి. ఉన్న దాంట్లోనే సర్ది పెట్టేసుకుంటాము. మేము అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేసి కట్టించారండి. తర్వాత ఇక్కడ బియ్యం పిండి ఎందుకు పడుతున్నానంటే, తడి బియ్యం పిండి మా వారు పట్టించుకొని వచ్చారు. మా అత్తయ్య బియ్యం పోస్తే అవి పట్టేస్తున్నాను. ఎందుకంటే మా ఆయన నువ్వు పిండి కావాలని చాలా రోజుల నుంచి మా అత్తని అడుగుతూ ఉన్నాడు. నువ్వులు ఉన్నాయని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నానండి. బాగా వేయించేసి తర్వాత మిక్సీ పట్టేయడమే. ఆల్రెడీ బియ్యం పిండి కూడా ఇలాగ ఏమంటారు దాన్ని జల్లి పట్టేశాను. ఇక్కడ నూగు పిండితోటి చేద్దామని చెప్పేసి నువ్వులు ఇలా మెత్తగా అయినాయా కాలేదా మా అత్తకి చూపిస్తున్నాను. సరిపోతుందా అని చెప్పేసి సరిపోతుందని చెప్తుంది. అది తీసేసి ఇంక ఇలాగ గిన్నెలో పోసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి కూడా మిక్సీ పట్టానండి. కొబ్బరి అన్నీ మిక్సీ పట్టేసుకొని ఇంకా మనకి ఎంత క్వాంటిటీలో బియ్యం తీసుకుంటామో అంత క్వాంటిటీలో నువ్వులు కూడా తీసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలండి. మనం ఎంత మంచిగా గ్రైండింగ్ చేసుకున్నా కూడా అది మనకు రోట్లో దంచినట్టుగా ఉండదండి. ఎందుకంటే రోట్లో దంచితే బాగా జిగట వచ్చేస్తుంది. బాగా ఏమంటారు ఒక రుచితో టేస్ట్తో ఉంటుందండి కొబ్బరి అన్నీ మెదగటం వల్ల. ఇక్కడ నేను మిక్సీ పట్టిన తర్వాత అత్తకి ఇచ్చేస్తే అత్త అన్నీ కలిపేస్తుంది. కొబ్బరి ఇలాగ నువ్వులు తర్వాత బెల్లం కూడా దంచేసుకున్నామండి. మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలంట అత్త చెప్పేసింది. ఇక్కడ కలపండి నేను వీడియో తీస్తానంటే కలుపుతూ ఉన్నారండి. మళ్ళీ ఇది రోలు ఇంతకుముందు మాకు ఉండిందండి, ఇంట్లో ఉండింది, కానీ అది తీసేసి బయట వేశారు. అది ఇంకా దాంట్లో ఏం దంచుతాం లేదా మళ్ళీ ఇసుకగా ఉంటుంది అంతే కడిగినా కూడా అంటే ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి దంచుకొని వచ్చారు. అంతా ఇలా కొట్టేసి ఇంకా కలిపేసిందండి మొత్తం ఆ పిండిలోనే. తర్వాత ఇంక ఎత్తి పెట్టేసుకొని తీసుకెళ్దామని చెప్పేసి గిన్నెలో పెట్టేసుకుంటుందండి. ఇంతకుముందు చెప్పాను ఒక సైడు ఏదో ఒక సైడు రోలు వేయించుకోండి ఇంతకుముందులాగా నేను చెప్పాను. మళ్ళీ బండలు అదిరిపోతాయి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అది. తర్వాత మా అత్త వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ మా ఇంటి దగ్గర టగ్ ఆఫ్ వార్ ఇలాగ జరుగుతుందని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చానండి. అందరూ పిల్ల బ్యాచ్ ఉంటుంది కదా, అందరూ అదే ఇక్కడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసేసి ఆడుతూ ఉన్నారు. పిల్లలు ఏదైనా కానండి, జెంట్స్ అందరూ ఏదైనా ఒక ఫెస్టివల్ జరిగిందంటే బాగా ముందుకు వస్తారండి. పెద్దవాళ్ళకి రాకపోయినా కూడా చిన్నపిల్లలు అన్నీ తలుచుకొని చేస్తారు. అది మాత్రం నచ్చుతుంది. మా వారు ఉండే సైడే గెలిచిందండి. 2 సార్లు లేకపోతే 2 సార్లు మా వారు ఉండే సైడే వచ్చేసారు.
వారు కూడా ఇటువైపు ఆడుతున్నారు, ఇటు సైడుగా ఉన్నారు. నాకు ఏంటంటే నలుగురిలో కొంచెం వీడియో తీయాలంటే కొంచెం ఏమంటారు బిగతగా ఉంటుందండి. అంతగా భయమేస్తుంది. కొత్తగా తీస్తున్నాం కదా, మళ్ళీ ఎవరేమనుకుంటారో వీడియోస్‌లో కనిపిస్తే అని నాకు అదొకటి. ఇక్కడ నుగ్గుల పోటీలో నుగ్గులు అది గెలిచిన వారికి ఇస్తూ ఉన్నారండి. 3 ప్రైజెస్‌కి ఇవి ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టుగా ఈ బాక్సులు ఇచ్చారు. పట్టు చీరలు ఏదో అన్నారు. పట్టు చీరలు స్టాక్ లేవని చెప్పేసి ఇవి ఇస్తున్నారంట. వాళ్ళు అలాగే చెప్పారు. ఈ బాక్స్‌లైనా ఏదైనా ఉపయోగపడుతుంది కదా, మన లేడీస్‌కి ఏదొచ్చినా కూడా అదొక సంతోషం, అదొక హ్యాపీనెస్. తర్వాత ఈ చెప్పాను కదా, ముగ్గురికి 3 అదే సెట్స్ లాగా ఇచ్చేశారు. ఇవి ఏంటంటే చిన్న ప్రైజులు. నాకు వచ్చిందని చెప్పేసి రమ్మంటే నేను రాను, నైటీలో ఉన్నాను, మీరు ఫోటో తీస్తారు కదా అని చెప్పేసి ఇచ్చాను. మా పాపను పంపిస్తాను రమ్మని చెప్తే మా పాపకి ఇచ్చారండి. ఇది పోపు డబ్బా. ఇది పోపులన్నీ వేసేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైనది వేసేసుకోవచ్చు. బాగుంది, మీకు బాగుంది అయితే. ఇంకా తర్వాత మా పెద్దమ్మాయికి కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చారు. ఇలాగ పెన్ను, పెన్సిల్స్, ఎరేజరు, షార్ప్నర్ ఇవితే తీసుకుందండి. దానికి ఎంత సంతోషమైందండి, ఎంతమందికి చూపించేసిందో. మా నాన్న వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అందరికీ చూపించేసింది. తర్వాత అత్త వెళ్ళిందని చెప్పాను కదా, నువ్వుల లడ్డు దంచడానికి. దంచేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ కొడుకుని తిని టేస్ట్ చూసి చెప్పమంది. ఇంకా ఆయన తినేసి చెప్తున్నారండి, బాగుందని చెప్పారు. బాగానే ఉందండి, కానీ నువ్వులు ఎందుకో చాలా చేదుగా ఉన్నాయండి. ఇంతకుముందు ఇంత చేదుగా ఉండేవి కాదు, చాలా చేదు తగిలేసింది. ఇంక తర్వాత నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక లడ్డు తీసుకున్నాను. తిని చూశాను, బెల్లం అన్నీ సరిపోయాయండి. ఆ నువ్వులు మాత్రం భలే చేదు తగిలేస్తుంది. ఇంకేం చేస్తాం, ఏం కాదులేండి, నువ్వులు చేదు అప్పుడప్పుడు తినాలి. ఏమంటారు, నువ్వులు తినడం అనేది చాలా హెల్త్‌కి మంచిది. అవిసె గింజల లడ్డు, నువ్వుల లడ్డూలు, మినప లడ్డూలు ఇలాంటివి తింటే హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి పెట్టినా మంచిదే. కానీ ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎవ్వరూ తినరండి ఇలాంటివి. ఇదండి మా అమ్మాయికి వచ్చేసిన గిఫ్ట్. అమ్మ తీసేసుకొని వచ్చేసింది మా అమ్మాయి. ఈ ఇది మా ఊరి పిల్లలండి, అదే మా వారికి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళే చిన్న పిల్లల బ్యాచ్ అందరూ. చాలామంది మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంక ఇది మా ఊరు వీడియో అండి. ఇక్కడ మా చెల్లి, మా ఊర్లో నుగ్గుల పోటీలో ప్రతి సంవత్సరం నేను మా చెల్లి వేసేవాళ్ళం, ఏదో ఒక గిఫ్ట్ వచ్చేసి. ఈసారి మా చెల్లి ఒక్కటే అని చెప్పేసి మా ఎదురింటి అమ్మాయిని పట్టేసుకొని వేసిందంటండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందంట. అది మా చెల్లి వేసిన ముగ్గు. ఫస్ట్ ప్రైజు మిక్సీ ఏదో ఇచ్చారంట. చిన్న చిన్న ఊర్లు కదండి, ఏం పెద్ద పెద్ద ఏమో ప్రతిసారి మనీ ఇలాగ ఇచ్చేవాళ్ళు. ఈసారి మాత్రం ఇలాగా మిక్సీ, ఇలాగా కుక్కరు ఇలాంటివి ఇచ్చారంటండి. 3 ప్రైజెస్, 4 ప్రైజెస్, 5 ఏమి ఇచ్చారనుకుంటాను. పిల్లలు కూడా వేశారంటండి. ఎంత మంచిగా వేశారు అసలు. నాకైతే చాలా ముచ్చటేసింది, పిల్లలు కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి. చూడండి ముగ్గులు ఎంత బాగా వేసేసారు. మా చెల్లి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. మాకు ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ లోపు వచ్చేస్తుంది. దాదాపు ఫస్ట్, సెకండే ఉంటామండి. ముగ్గులు అంటే మనకు కొంచెం ఇంట్రెస్టే చెప్పాలంటే. ఏంటంటే ఒకరు వేసేవాళ్ళు. నేను ఆ ముగ్గులన్నీ మీరు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని చెప్పేసి పెట్టేశాను. ముగ్గులు ఎలాగున్నాయి కామెంట్ చేయండి. పిల్లలు కూడా ఇంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారంటే మంచిదే కదండి. ఎంత చిన్న చిన్న పిల్లలు 6th, 7th చదివే పిల్లలు కూడా వేశారండి. వీడియో ఎంటర్టైన్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.